నిన్నంతా కూడా క్యాబినెట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మన రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే మంత్రులు, ఇంకొంతమంది మంత్రులు అండ్ ఢిల్లీలో జరిగినటువంటి నిన్న ఓం బిర్లా మనవరాలు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి అదాని ఏదైతే అంటే ఓకే టీవీ ఫస్ట్ మొన్న రీసెంట్గా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ మనం ప్రశ్నించినాం ఏమని. సో ఇన్ని ఎఫ్బిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక పక్క అదానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రస్ట్ ద్వారా 100 కోట్లు విరాళం ఇచ్చినారో, ఈ 100 కోట్లు ఇచ్చినటువంటి విరాళం వీళ్ళు వెనక్కి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. అంటే వేరే వేరే దేశాలే వాళ్ళు రద్దు చేసుకున్నారు, మీరెందుకు చేయట్లేదు అని చెప్పి. అయితే నిన్న వీరే లెవెల్లో రేవంత్ రెడ్డి కొన్ని ఫోటోలు చూపించినాడు. మీరు ఒకసారి చూసినట్టయితే ఆ ఫోటోలు నా స్క్రీన్లో నేను ప్రజెంట్ చేసిన ఫోటోలే అవి కూడా. అంటే మనము ఎక్స్క్లూజివ్గా చూపించినాం. అండ్ కేటీఆర్తో అదానీ ఉన్న ఫోటో చూపించినాం. అండ్ అలాగే రేవంత్తో అదానీ ఉన్నటువంటి ఫోటో, అదానీ గారు ఉన్నటువంటి ఫోటో కూడా మనం చూపించడం జరిగింది. ఇక్కడ 100 కోట్లు అయితే ఇచ్చినాడు. మరి ఏదైతే 12,000 ప్రాజెక్ట్కి ఎంఓయూ చేసుకున్నారు, దావోస్లో 12,000 పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నారు, మరి అదెందుకు రద్దు చేయలే? ఈ 100 కోట్లు చిన్న అమౌంట్ అని చెప్పి ఆపేసినారా? మరి ఆ ఎంఓయూ ఎందుకు రద్దు చేయలే? ఇంకా ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు, శంకుస్థాపనలు జరగలేదు. సో అటువంటప్పుడు ఆ 12,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు ఎంఓయూ క్యాన్సిల్ చేయలేదు? దానికి సంబంధించి కూడా జయేష్ రంజన్ గారు మరి ఎందుకు లేక ఇవ్వలేదు, లెటర్ ఇవ్వలేదు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి? అంటే ఇదంటే 100 కోట్లు అంటే విరాళము ఓ చిన్న అమౌంట్, 12,000 కోట్లు కదా, దాంట్లో ఎంతో కొంత కమిషన్ వస్తుందని ఆలోచించినరా, కక్కుర్తి పడ్డరా? సో ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఏ రకంగా చర్చ జరిగినా అంటే మనం ఒక సామాన్యుల పక్షాన ఆలోచించినట్టయితే, బిజినెస్ మ్యాన్స్ తరపున ఆలోచిస్తే అది వేరే పర్స్పెక్టివ్. కానీ ఇప్పుడు ఈ అదానీ అనేది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్. ప్రపంచవ్యాప్తంగా ఇదంతా కూడా ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే మరి ఏ వ్యాపారవేత్త ఇప్పుడు యుఎస్కి పోయి బిజినెస్ చేసినా, ఏం చేసినా అంటే మన భారతదేశం నుంచి పోయి బిజినెస్ చేసిన వ్యాపారవేత్తను చాలా చులకనగానే చూసే ప్రమాదం కనబడతా ఉంది. అంటే భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు అంటే ఒక రకంగా ఏమన్నా వాళ్ళు చులకన భావంతో చూస్తారా అన్న ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంత జరుగుతున్నా సరే మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ప్రధాని ఇంకా మాట్లాడకపోవడం, సో ఇంకా అదానీ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, సో ఈ డ్యామేజ్ కంట్రోల్ని అంటే విపరీతమైనటువంటి పబ్లిక్ అందరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి, మోడీని బీజేపీ పార్టీని కలిపి చూస్తున్నారు కాబట్టి, సో ఇది ఖచ్చితంగా ప్రజలలో మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోయినా, లేకపోతే భారతదేశంలో ఆయన మీద ఏదైనా అసలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒక ఎంక్వైరీ కూడా వేయకపోతే ముందు ముందు బీజేపీ మనుగడ కూడా కష్టమైపోతుంది, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. అండ్ ఎట్టకేలకు మొత్తుకొంగ అడగంగా రేవంత్ రెడ్డి గారు మరి 100 కోట్ల విరాళం అయితే వెనుకకు తీసుకున్నారు. ఓకే, 100 కోట్ల విరాళం అయితే వెనుకకి ఇచ్చేసినారు. అంటే మాకు వద్దు, కాంట్రవర్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, సో ఈ కాంట్రవర్సీస్లో మేము తీసుకోదలుచుకోలేదు అని చెప్పి. అదే రకంగా దావోస్లో ఏదైతే ఎంఓయూలో 12,000 కోట్ల ప్రాజెక్టు సైన్ చేయడం జరిగిందో, మరి అది కూడా రద్దు చేయొచ్చు కదా, అది జరిగి కూడా 2 నెలలు అవుతుంది, అది కూడా రద్దు చేయొచ్చు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మన ముఖ్యమంత్రి గారిని. అండ్ ఒక పక్క ఇది ఇలా ఉంటే మనం ఒక్కసారి అదానీ తరపున ఆలోచిద్దామా? ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు పొలిటికల్ లీడర్స్కో లేకపోతే ఐఏఎస్లకు లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ కేటాయించాలంటే వాళ్ళకి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్కి ఏం ఖర్చులు ఉండవు, అంటే జస్ట్ ఆ ఎంఓయూ ప్రాజెక్టు
ఈ స్టేట్లో వస్తున్నందుకు వీళ్ళకి దాంట్లో ఇంత షేరో లేకపోతే ఇంత కమిషనో ఇస్తారంటే ఒక్క సంతకానికి కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా రాజకీయ నాయకులు కొట్టేస్తా ఉన్నారు. అంటే అంటే ఒకవేళ అదాని పర్స్పెక్టివ్లో అదాని తరపున కూడా మనం ఆలోచించినట్టయితే, ఒక వ్యాపారవేత్తల తరపున మనం ఆలోచించినట్టయితే, అదానికి దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల జీతాలు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవ్వాలి. అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతా ఉన్నారు. అంటే కొంత ఎగ్గొట్టి కొంత కడుతున్నారా, మేనేజ్ చేస్తున్నారా అవన్నీ సెకండరీ. బట్ అత్యధిక ట్యాక్స్ కట్టే వాళ్ళలో అదాని కూడా ఒకరు. అండ్ అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఈ పొలిటికల్ లీడర్స్కి బిజినెస్ మ్యాన్ ఒక్కసారి సంతకం పెట్టినందుకు దాంట్లో షేర్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళ బిజినెస్ ఎంప్లాయీస్ శాలరీస్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్తో సహా అన్నీ కూడా చూసుకోవాలి. సో ఒక్కసారిగా బిజినెస్ మ్యాన్ల తరపున మనం ఆలోచించి చూద్దామా? వ్యాపారవేత్తల పరిస్థితి చూసినట్టయితే వీళ్ళకి ఎరేయాలి, వీళ్ళ మేనేజ్మెంట్ని చూసుకోవాలి, జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంది? భారతదేశ వ్యాప్తంగా అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడం దగ్గర నుంచి షేర్స్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి అండ్ అలాగే జీతాలు ఇవ్వడం వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది డ్యామేజ్ అవ్వబోతున్నారు? సో మనం రెండు కాయిన్స్ తరపున క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదాని 420యా లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు? అంటే ఒక్క ప్రాజెక్ట్కి దాంట్లో 20%, 30% ఒకటే ఒక సంతకం కోసం తీసుకునేటువంటి కమిషన్లు తీసుకునేటువంటి రాజకీయ, మళ్ళీ ఆ కమిషన్లో వాళ్ళు ఎవరికి ఇయ్యరు పైసలు. ఆ పైసలు ఏం చేస్తారు? ఆ 20% షేర్ కానీ 20% కమిషన్ కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోనికో, ఆస్తులు పెంచుకోవడానికో, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద పెడతారు. కానీ వ్యాపారవేత్తలు వాళ్ళ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. అంటే ఇక్కడ నేను నిన్న దీనికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. తర్వాత కొంతమంది చెప్తా ఉన్నారు, నాకు మెసేజ్ పెడతా ఉన్నారు. సో ఒక్కసారి అదాని తరపున కూడా ఆలోచిద్దాము. అదాని 420 అయితే మరి పొలిటికల్ లీడర్స్ ఏంటి? పొలిటికల్ లీడర్స్ ప్రతి సంతకానికి వ్యాపారవేత్తల దగ్గర షేర్లు తీసుకోవడం, డబ్బులు లేకపోతే పెన్ను పెట్టకపోవడం, అంటే సంతకం పెట్టరు. పోనీ ఆ డబ్బులు మొత్తం వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే. కానీ వ్యాపారవేత్తలకు మాత్రం వాళ్ళ బిజినెస్లు చూసుకోవాలి, జీతాలు చూసుకోవాలి, పెట్టుబడులు చూసుకోవాలి, ప్రాఫిట్స్ చూసుకోవాలి, లాస్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ ఏది జరిగినా మళ్ళీ మొత్తం అందరు కూడా ఎంప్లాయీస్ అందరు రోడ్డు మీద పడతారు. అంటే ఒకవేళ నేను వేసే ప్రశ్న ఏంటంటే అదాని 420యా లేకపోతే ఒక ఎంఓయూ సైన్ చేసి కమిషన్లు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలు, అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అనేది ఒక ప్రశ్న. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అదాని 100 కోట్లు మాకొద్దు, స్కిల్ వర్సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం, ఈ విషయంపై ఇప్పటికే వాళ్లకు లేఖ రాశాం. అదాని వివాదంలోకి తెలంగాణను లాగద్దు. ఆ గ్రూప్స్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు, అందుకు కేటీఆర్ పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలా? చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం. మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి కూడా ఫేవర్ చేయదు. ఢిల్లీకి వెళ్తున్నది ఎవరెవరివో కాళ్ళు పట్టుకోవడానికి కాదు, కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు. రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం. అలాగే సైకో రామ్ గురించి కొత్త పేరు పెట్టినాడు. మా అన్న కేటీఆర్ అన్నకు కొత్త పేరు పెట్టినారు, సైకో రామ్ అట. సైకో రామ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను మీడియాతో, సీఎం రేవంత్. అదే రకంగా నేను ఏమంటున్నా, మీరు ఎంఓయూ చేసుకున్నటువంటి 12,000 కోట్ల ప్రాజెక్టు కూడా రద్దు చేసుకోండి. ఇంకా ఏమి కూడా స్టార్ట్ అవ్వలే కదా, ఎంఓయూ సైన్ చేసుకున్నారు. మరి అది కూడా పెట్టుబడులు కూడా మరి ఎందుకు మీరు కావాలంటున్నారు? 100 కోట్లు వద్దని చెప్పి 12,000 కోట్లు మాత్రం మీకు ఎందుకు కావాలి?